హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో డైలమా ఏర్పడింది. వాయిదా వేద్దామా, ప్రభుత్వ పరంగా బీసీలకు 42% కోటాపై జీవో ఇచ్చి ముందుకు వెళ్దామా అన్న దానిపై అధికార కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లలవుతుంది. అయితే ఈ అంశంపై జాతీయ స్థాయి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్తో కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరిపినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ నియమించిన మంత్రుల బృందం ఇచ్చే నివేదికలు కీలకం కానున్నాయి. మంత్రుల బృందం చేసే సిఫార్సును ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరోసారి కూలంకషంగా చర్చించిన తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అంశం ఎంతకీ తేలకపోవడం ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సమస్యగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మెజార్టీ మంత్రులు ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారు. కానీ పార్టీలోని బీసీ నాయకత్వం రిజర్వేషన్ల కల్పనపై మాట నిలబెట్టుకొని ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సూచిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎన్నికలని ఆలోచిద్దాం అన్న రీతిలో చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ తర్జన భజనల నేపథ్యంలోనే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పీసీసీ నియమించిన 5 మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటించి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్తో కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కులగణన చేస్తామని, ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసి ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని చెబితే ఇక బూమరాంగ్ కావడం ఖాయమని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. అవసరమైతే ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత సమయం కోరాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇక అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన 2 బిల్లులతో పాటు 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ పై కేంద్ర ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోవడాన్ని తప్పుపడుతూ కేంద్ర స్థాయిలో బీజేపీని ఎండగట్టే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక అంతేకాకుండా సోమవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో చర్చలు జరిపిన సీఎం మంత్రుల బృందం మంగళవారం బీహార్లో ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపినట్టు కూడా తెలుస్తోంది. ఇక చూసుకుంటే ఈ విషయం పార్టీ పరంగా సాధ్యం కాదు అన్న రీతిని తెలుస్తోంది. ఒకవేళ ఇచ్చినా మళ్ళీ గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి రావచ్చు. ఓడిపోయే సీట్లను బీసీలకు కేటాయించవచ్చు. ఇది బీసీలను మోసం చేయడమో అని కుండ బద్దలు కొట్టినట్టు సమాచారం. అయితే బీసీలకు రిజర్వేషన్ల అమలు ఇప్పుడు ఒక తెలంగాణ అంశమే కాదు, యావత్ దేశానిది. ఇక రిజర్వేషన్లు అమలు చేయకుండా 1-2 ధర్నాలు చేసి చేతులు ముడుచుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి బీజేపీని మరింతగా ఎండగట్టాలి, బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని హైకమాండ్ పెద్దలు గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇది కోర్టులు నిలబెడుతుందా లేదా అనే సందేహం కూడా కాంగ్రెస్ నేతలను వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయంలో న్యాయ కోవిదుల అభిప్రాయాలను తీసుకొని నివేదిక సమర్పించేందుకు గాను టీపీసీసీ నియమించిన మంత్రుల బృందం ఆదివారం ప్రజాభవన్లో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో సమావేశమై ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, న్యాయపరంగా ఉన్న ఇబ్బందులపై చర్చించింది. ఇక అంతేకాకుండా తాజాగా సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ ఇక ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను కూడా వివరించింది. ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయాలనే కోణంలోనే ముందుకు వెళ్లాలనుకుంటే ఎన్నికలను 3 నెలల పాటు వాయిదా వేయాలని సూచించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కాల పరిమితిని 3 నెలలు ముగిసిన తర్వాత మళ్లీ ఆర్డినెన్స్ చేసి మరోమారు ఆమోదం కోసం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించాలని చెప్పినట్టు సమాచారం. ఈలోపు హైకోర్టులో ఉన్న కేసులో 6 వారాల గడువు కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని, తద్వారా సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు బలం చేకూరుతుందని, రెండోసారి మంత్రివర్గం పంపిన ఆర్డినెన్స్ ను రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఆమోదించాల్సి ఉంటుందని ఆయన వివరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తేలింది. అయితే ఇక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమవుతుంది. అసెంబ్లీ నిర్వహణకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం సాధ్యం కాదనే కోణంలోనే వీలునంత త్వరగా అసెంబ్లీ సమావేశాలను పూర్తి చేయాలన్న యోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే ఇదే నిజమైతే 30వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు 42%కి పెంచుతూ జీవో విడుదల చేయాలి
చేయాలని మంత్రివర్గం నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల వాయిదాకు కనుక మొగ్గు చూపితే హైకోర్టును గడువు అడిగే విధంగా కేబినెట్ నిర్ణయం ఉంటుందని సమాచారం. ఏదేమైనా సరే ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో అన్ని అంశాలను క్రోడీకరించి మంత్రుల బృందం ఇచ్చే సిఫార్సుపై చర్చించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, వాయిదా పడతాయా అనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ బీహార్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికారి యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్తో కలిసి రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షోకు హాజరైన పార్టీ నేత ప్రియాంక గాంధీ దీనికి కూడా స్పందించడం జరిగింది. ఈ విషయమై వారు చర్చించినట్టు కూడా తెలుస్తోంది.